హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము స్ప్రింగ్ బూట్ డేటా JPA లో వన్ టు మెనీ గురించి అయితే యూజ్ చేసి కోడింగ్ ఎలా రాయాలనేది అయితే నేర్చుకుంటున్నాము. ప్రీవియస్ వీడియోస్ లో స్ప్రింగ్ బూట్ డేటా JPA యూజ్ చేసి 1-to-1 యూని డైరెక్షనల్ 1-to-1 బై డైరెక్షనల్ ని యూజ్ చేసి కోడింగ్ ఎలా రాయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈజీగా. ఆ వీడియోస్ కనుక చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఈ రోజు వీడియోలో వన్ టు మెనీ యూజ్ చేసి కోడింగ్ ఎలా రాయాలి మనము అనేది అయితే ఈ మ్యాపింగ్ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ వన్ టు మెనీ మ్యాపింగ్ అనేది అయితే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సింపుల్ గా ఫైల్ లోకి వెళ్ళి న్యూ లోకి వచ్చేసి తర్వాత స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ కి అయితే వచ్చేసేయండి. స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ కి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే ఇచ్చేయండి. మీకు ఏ ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే ఇచ్చుకోవాలనుకుంటున్నారో, వన్ టు మెనీ, వన్ మెనీ టు మెనీ, లేకుంటే ఏదైనా మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ సింపుల్ గా మీరు ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే ఇచ్చేయండి. ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సింది PostgreSQL డ్రైవర్ డిపెండెన్సీ ఒకటి, స్ప్రింగ్ బూట్ డేటా JPA ఒకటి. మనకు కావాలంటే స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్ యాడ్ చేసుకోండి, స్ప్రింగ్ వెబ్ యాడ్ చేసుకోండి. మనకు ఒక ప్రాజెక్ట్ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ అప్లా క్రియేట్ చేసేటప్పుడు మనకి ఈ డిపెండెన్సీస్ అన్ని అవసరం ఉంటాయి కాబట్టి మనము అన్నిటికీ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మ్యాపింగ్ గురించి PostgreSQL డ్రైవర్ అండ్ స్ప్రింగ్ డేటా JPA సరిపోతుంది. తర్వాత సింపుల్ గా ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను వన్ టు మెనీ మ్యాపింగ్ అనేది. అండ్ ఇందులో మనము ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత డేటాబేస్ కి మన సర్వర్ కి కనెక్షన్ ఇవ్వడానికి మనము సింపుల్ గా SRC మెయిన్స్ రిసోర్స్ లోకి వెళ్తే అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ అని ఉంది. ఈ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో మనం PostgreSQL డ్రైవర్ కి సంబంధించి కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది మ్యాటర్ ఉంటుంది. అక్కడ మనం ఆ మ్యాటర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాన్ని కాపీ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు Postgres క్రియేట్ చేసుకొని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చిటారు Postgres కి. మీరు అక్కడ పాస్వర్డ్ దగ్గర మీ పాస్వర్డ్ అనేది అయితే ఇచ్చేసేయండి. అండ్ ఆ తర్వాత సింపుల్ గా మనము SRC మెయిన్ లోకి వచ్చేసిన తర్వాత ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు 1-to-1 యూని డైరెక్షనల్ కి 1-to-1 బై డైరెక్షనల్ ఏ విధంగా చేసామో అదే విధంగా సింపుల్ గా మనము ఇక్కడ ఎంటిటీస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఒక కస్టమర్ ఎంటిటీ క్రియేట్ చేసుకున్నాము. ఎంటిటీ అనే నోటేషన్ యూజ్ చేసాము. డేటాబేస్ కనెక్షన్ టేబుల్ క్రియేట్ అవ్వడానికి అండ్ టేబుల్ నేమ్ ఇచ్చేసాము. ఐడి జనరేట్ అవ్వడానికి ఐడి జనరేటెడ్ వాల్యూ అంటేషన్ యూజ్ చేసాము, ఐడి యూజ్ చేసాము. తర్వాత స్ట్రింగ్ నేమ్. ఇక్కడ ప్రీవియస్ వీడియోస్ లో చూసుకున్నట్లయితే మనము ఒక కస్టమర్ కి ఒక ఐటమ్ అసైన్ చేసాం కాబట్టి 1-to-1 యూని డైరెక్షనల్ కాబట్టి మనము ఒక ఐటమ్ అనేది అయితే తీసుకున్నాం. ఇక్కడ వన్ టు మెనీ అంటే ఒక కస్టమర్ కి మల్టిపుల్ ఐటమ్స్, అంటే ఒక కస్టమర్ కి మల్టిపుల్ ఐటమ్స్ అనేది అయితే అసైన్ చేస్తున్నాం కాబట్టి వన్ టు మెనీ యానిటేషన్ అనేది అయితే యూజ్ చేసాము. వన్ టు మెనీ యానిటేషన్ యూజ్ చేసి క్యాస్కేడ్ ఈక్వల్ టు క్యాస్కేడ్ టైప్ డాట్ ఆల్. మనకు ఆ ఐటమ్ టేబుల్ లో మనకు ఐడి కస్టమర్ ఐడి యాడ్ కావాలి కాబట్టి మనం జాయిన్ కాలం నేమ్ ఈక్వల్ టు కస్టమర్ ఐడి అనేది అయితే ఇచ్చేసాము. ఆ తర్వాత మనము ఇక్కడ ప్రైవేట్ లిస్ట్ ఐటమ్ క్లాస్ ది వచ్చేసి మనకి ఇక్కడ ఒక వేరియబుల్ లాగా మనము లిస్ట్ అంటే మల్టిపుల్ ఐటమ్స్ కాబట్టి మనం లిస్ట్ అనేది అయితే యూజ్ చేసాము. లిస్ట్ జెనరిక్ టైప్ లో ఐటమ్ తీసుకున్నాము. ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసాము లిస్ట్ యూజ్ చేసి. ఆ తర్వాత దీనికి సంబంధించి సెట్టర్స్ అండ్ గెట్టర్స్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం కస్టమర్ క్లాస్ లో. ఇక్కడ సింపుల్ గా చెప్పినట్లయితే వన్ టు మెనీ గురించి అయితే చెప్పినట్లయితే ఒక కస్టమర్ కి మెనీ ఐటమ్స్, వన్ టు మెనీ, వన్ కస్టమర్ మెనీ ఐటమ్స్ మ్యాపింగ్ ఉంది కాబట్టి మనము వన్ టు మెనీ యాంటేషన్ యూజ్ చేస్తున్నాము. అదే విధంగా ఐటమ్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసాము, ఎంటిటీ యూజ్ చేసాము, టేబుల్ నేమ్ క్రియేట్ చేసాము, జనరేటెడ్ వాల్యూ ఐడి అండ్ కాలం నేమ్. ఆ తర్వాత సింపుల్ గా ఒక కన్స్ట్రక్టర్ అనేది అయితే క్రియేట్ చేసాము ఐటమ్ లో. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది అవసరం లేదు. ఇది 1-to-1 గురించి మనం సింపుల్ గా ఒక ఐటమ్ క్లాస్ తీసుకున్నాము, యాంటేషన్స్ ఇచ్చేసాము, కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాము. ఆ తర్వాత మనము ఇక్కడ ఒక కస్టమర్ రిపోజిటరీ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ప్రీవియస్ వీడియోస్ లో ఏ విధంగా చేసామో అదే విధంగా చేస్తున్నాము, కాకపోతే మనం మ్యాపింగ్ అనేది అయితే చేంజెస్ చేస్తున్నాము. ఒక ఇంటర్ఫేస్ కస్టమర్ రిపోజిటరీ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకొని JPA రిపోజిటరీ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ JPA రిపోజిటరీ లో ఉన్న మెథడ్స్ ని మనము యూజ్ చేస్తాము, ఎందుకంటే అందులో సేవ్ మెథడ్, ఫైండ్ బై ఐడి, ఫైండ్ ఆల్ మెథడ్స్, ఈ మెథడ్స్ అన్ని ఉంటాయి కాబట్టి వీటిని మనం ఆటో వైడ్ చేసుకొని మనం యూజ్ చేస్తాం.
అండ్ మెయిన్ మెథడ్ కి వచ్చేసినట్లయితే మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ కి వచ్చేసినట్లయితే ఇక్కడ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి కమాండ్ లైన్ రన్నర్ అంటే మనం డేటాని టేబుల్స్ లోకి యాడ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి ఈ కమాండ్ లైన్ రన్నర్ ని యూజ్ చేసినట్లయితే మనకు ఒక మెథడ్ లో డేటా అనేది అయితే ఇస్తాం. మనం ఇక్కడ ముందు మనం కస్టమర్ రిపోజిటరీ అనేది ఒకటి ఇచ్చేసుకొని ఆటో వైడ్ అనేది అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఆ కస్టమర్ రిపోజిటరీ ఇంటర్ఫేస్ లో మనం అక్కడ JPA రిపోజిటరీ ఎక్స్టెండ్ చేసుకున్నాం కాబట్టి అందులో ఉన్న మెథడ్స్ అన్ని మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్ గా మనము ఇక్కడికి వచ్చేసినట్లయితే మనము కస్టమర్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసాము. నేమ్ వచ్చేసి సద్దాం హుసేన్. తర్వాత మనం ఇంకో కస్టమర్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసాం. కస్టమర్ 1 ఈక్వల్ టు న్యూ కస్టమర్ నవీన్ అనేసి. ఆ తర్వాత మనకు మల్టిపుల్ ఐటమ్స్ కాబట్టి 3 మల్టిపుల్ ఐటమ్స్ అండ్ 2 మల్టిపుల్ ఐటమ్స్ ఒక కస్టమర్ అంటే సద్దాం కస్టమర్ కి ఈ 3 మల్టిపుల్ ఐటమ్స్ అనేది అయితే అసైన్ చేస్తున్నాను. తర్వాత ఈ 2 ఐటమ్స్ వచ్చేసి నవీన్ కి అనేది అయితే అసైన్ చేస్తున్నాను. ఒక కస్టమర్ కి మల్టిపుల్ ఐటమ్స్ కాబట్టి సింపుల్ గా కస్టమర్ డాట్ గెట్ ఐటమ్ డాట్ యాడ్ ఐటమ్ 1 ఈ మొబైల్ ఐటమ్ వచ్చేసి సద్దాం కి యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ ఇయర్ ఫోన్స్ వచ్చేసి ఈ సద్దాం అనే కస్టమర్ కి యాడ్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఈ హెడ్సెట్ మౌస్ అనేది నవీన్ అనే ఐటమ్ కస్టమర్ కి అనేది అయితే అసైన్ చేశాను, యాడ్ చేశాను ఆ 2 ఐటమ్స్. ఆ తర్వాత మనము ఆ కస్టమర్ లో యాడ్ చేసిన తర్వాత మనం ఐటమ్స్ అసైన్ చేసిన తర్వాత ఆ కస్టమర్ కి సేవ్ చేయాలి కాబట్టి మనం కస్టమర్ రిపో అంటే ఈ ఆటో వైడ్ చేసుకున్న ఈ వేరియబుల్ నేమ్ తో సేవ్ చేస్తున్నాం. కస్టమర్ రిపోర్ట్ డాట్ సేవ్ కస్టమర్ 1. ఇప్పుడు మనకు ఒక కస్టమర్ కి మల్టిపుల్ ఐటమ్స్ సద్దాం హుసేన్ కస్టమర్ కి 3 ఐటమ్స్ అనేది అయితే యాడ్ చేశాము. అండ్ నవీన్ కస్టమర్ కి 2 ఐటమ్స్ అనేది అయితే యాడ్ చేశాము సింపుల్ గా. అండ్ సింపుల్ గా మనము ఈ ప్రాజెక్ట్ మీదకి వచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ మీదకి వచ్చేసి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. మనకు ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అవుతుంది. ఆ తర్వాత మనకు ఇక్కడ మన SRC మెయిన్ రిసోర్సెస్ లో మన అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో మనకు పోస్ట్ గ్రెస్ కి సంబంధించినది మనం అక్కడ డేటా ఇవ్వాలి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను డిస్క్రిప్షన్ లో ఆ డేటా మొత్తం ఇస్తాను. మీరు కాపీ పేస్ట్ చేసుకుని మీ పోస్ట్ గ్రెస్ అప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది అయితే అక్కడ ఇచ్చేసేయండి. అండ్ ఆ తర్వాత మన ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అయిన తర్వాత సింపుల్ గా సెర్చ్ లోకి వెళ్ళి SQL సెల్ అనేది అయితే టైప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ దీన్ని మనం 4 టైమ్స్ ఎంటర్ చేసినట్లయితే మనకు సర్వర్ డేటాబేస్ పోర్ట్ యూజర్ నేమ్ అనేది అయితే వస్తుంది. ఈ 4 టైమ్స్ ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ 5th టైం పాస్వర్డ్ ఫర్ యూజర్ పోస్ట్ గ్రెస్ అని అడుగుతుంది. ఎప్పుడైతే మనం పోస్ట్ గ్రెస్ SQL సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసింటామో అప్పుడు మనకు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. అండ్ అది కూడా ఏ విధంగా చేసుకోవాలి, పోస్ట్ గ్రెస్ SQL ని డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో సెపరేట్ గా చేశాను. ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసి ఇన్స్టాల్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ నా పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. నేను పోస్ట్ గ్రెస్ SQL 13.6 అనేది అయితే వర్షన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ సింపుల్ గా మనము సెలెక్ట్ ఇప్పుడు కస్టమర్ టేబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ ఈ కస్టమర్ అనే నేమ్ మనము ఇక్కడ కస్టమర్ క్లాస్ లో ఈ టేబుల్ నేమ్ అనేది ఇచ్చాం కాబట్టి కస్టమర్ అనేది అయితే ఎంటర్ చేస్తున్నాను. సింపుల్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2 కస్టమర్స్ ని క్రియేట్ చేసాము. ఐడి వచ్చేసి జనరేట్ అవుతుంది. సద్దాం హుసేన్ కస్టమర్, నవీన్ అనే కస్టమర్ 2 కస్టమర్స్ ని యాడ్ చేసాము, క్రియేట్ చేసాము. తర్వాత మనము ఐటమ్స్ అనేది అయితే చెక్ చేద్దాం. ఐటమ్స్ తర్వాత మనము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్ అనేది చెక్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ అనే ఐటమ్ వచ్చేసి 1 ఐడి అంటే సద్దాం హుసేన్ కి అసైన్ చేసాము. ల్యాప్టాప్ ఇయర్ ఫోన్స్ అనే ఐటమ్స్ సద్దాం హుసేన్ కి అసైన్ చేసాము. హెడ్సెట్ మౌస్ వచ్చేసి నవీన్ కి అనేది అయితే అసైన్ చేసాము. ఇక్కడ కస్టమర్ ఐడీస్ అనేది అయితే ఉన్నాయి. ఈ కస్టమర్ ఐడికి ఈ ఐటమ్స్ అనేది అయితే అసైన్ చేసినట్టు మనకు టేబుల్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా మనము OneToMany గురించి అయితే తెలుసుకున్నాము. ఈజీగా మీరు నేను చెప్పిన విధంగా మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి, కోడింగ్ అనేది అయితే రాయండి. ఈ విధంగా ఒక కస్టమర్ కి మెనీ ఐటమ్స్ కాబట్టి మ్యాపింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనము కోడింగ్ అనేది అయితే
రాయండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే చూసి ప్రాక్టీస్ చేస్తారని అయితే చెప్తున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. మీకు ఏ గ్రూప్ లో అయినా జాయిన్ అయ్యండి, ఒక మెసేజ్ అయితే చేయండి, డౌట్ ఉంది ఇక్కడ అనేసి. నేనైతే వెంటనే మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నందుకు.